హలో చారోస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ. హోటల్ స్టైల్లో ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలో చూసేయండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్లోకి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ సరిపడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకొని ఒక స్పూన్ అనేది జీలకర్రను ధనియాలు కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. అదొక స్పూన్. అలాగే 2 కప్స్ పెరుగు, ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకుని మంచిగా కలిపేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి కోటింగ్కి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకుని మంచిగా కోటింగ్ ఇచ్చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రైస్ నానబెట్టుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అనేవి కంపల్సరీ సేమ్ ఇలాగే చేసుకోండి. మీకు ఫ్రై పీస్ బిర్యానీ అనేది మనకి హోటల్ స్టైల్లో పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ రైస్ అయితే మనం నానబెట్టేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇది ఇద్దరికి వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ మసాలా దినుసులు అనేవి ఇందులో వేయించుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకుని వేయించుకోవాలి. ఈ ఆనియన్ వేగిపోయిన తర్వాత ఒక 10 జీడిపప్పులు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకుని, అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇలా వేగిపోయాక ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఫ్రైలో వేసుకున్నాం కదా, ఇందులో కూడా చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేసుకొని మంచిగా వీటిని కలిపేసుకోవాలి. ఈ మసాలాలోంచి ఆయిల్ అనేది సపరేట్ అయితే మనకి మంచిగా మసాలా అనేది వేగిపోయినట్టే. ఇవి వేగిపోయిన తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కప్పుకి కప్పున్నర. నేను 2 కప్పులు వేసాను కాబట్టి 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేశాను.
మీరు రైస్ పెంచుకుంటే అలాగే వాటర్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఈ వాటర్ అనేది మనకి మసలు కాగుతున్నట్టు ఉన్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను రైస్ యాడ్ చేసేసాను. ఇది చూసారా, ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ రైస్ మనం ఒకసారి ఇలా విరిపితే రెండుగా సమానంగా విడిపోతే కనుక మనకి రైస్ అనేది 75% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కుక్ అయిపోయిన రైస్ని ఒక హాఫ్ అయితే సపరేట్ చేయాలి. మిగిలిన రైస్లోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అనేది పెట్టుకోండి. ఇది ఎందుకు అంటే మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది డ్రైగా లేకుండా ఇలా రైస్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే జ్యూసీగా పీస్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. పెట్టేసుకుని మనం రైస్ సపరేట్ చేసాం కదా, ఆ రైస్ కూడా దీని మీద యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకుని మనం దమ్కి పెట్టేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఒకసారి నేను చెప్పిన పక్కా కొలతలతో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.